హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మోనికా వ్లాగ్స్ అండ్ ఐడియాస్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. సో ఇక్కడ చూసారుగా ముందు రోజు నైటే నేను ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను అనమాట. సో మార్నింగ్ మళ్ళీ లేట్ అయిపోద్ది, వంటలు గట్టా ఉంటాయి కదా అని. సో ముందు రోజు నైటే ముగ్గులు అన్నీ పెట్టేసుకొని హౌస్ మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. పనులన్నీ అయిపోయాక నైట్ 1:30 అయిపోయిందండి ఇవన్నీ చేసేటప్పటికి. మా చిన్నోడిని అయితే పడుకోబెట్టేసాను అనమాట. సో మా చిన్నోడిని ఒక్కడనే ఎందుకు పడుకోబెట్టేశాను అని అనుకోవచ్చు. మా పెద్దోడిని మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాను. సో వాడు ఒక్కడే ఉన్నాడు నాకు తోడు కాబట్టి వాడిని పడుకోబెట్టేసి ఈ పనులన్నీ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ రోజు మార్నింగే లేచి రెడీ అయిపోయాను. మళ్ళీ పనులన్నీ చేశాక మళ్ళీ రెడీ అవ్వడం అంటే కొంచెం కష్టం కదా అని సో అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకున్నాలే మార్నింగ్ లేచి. ఇక్కడ నేను అమ్మవారికి పూర్ణం బూరెలు చేస్తున్నా అనమాట. సో అదే అనమాట ఈ ప్రాసెస్. సో ఫస్ట్ టైం చేశాను నేను పూర్ణం బూరెలు. నాకు ఎప్పుడు అంటే బూరెలు చేయడం కూడా ఫస్ట్ టైమే అనమాట. ఎప్పుడు ట్రై చేయలేదు ఇన్ని ఇయర్స్లో కూడా. సో అదే అనమాట ఫస్ట్ టైం చేస్తాను. కానీ ఆ రోజు చేసింది ఏ వంట అయినా అండి ప్రసాదం అనేసరికి చాలా బాగా కుదురుతుందనమాట. ఇక్కడ ఒక్కదాన్నే కొంచెం ఓపిక మీద అన్నీ చేసుకున్నా అనమాట. సో ఇక్కడైతే నేను అమ్మవారికి శారీ అయితే కడుతున్నాను. సో నేను ప్రతి ఇయర్ అమ్మవారికి ఇక్కడ శారీ కడుతున్నాను అనమాట. నా పెళ్ళైన సంవత్సరం నుంచి నేను వరలక్ష్మి వ్రతం అయితే కంపల్సరీ చేసుకుంటున్నాను. సో ఇన్ని ఇయర్స్లో ఏ ఇయర్ నేను మిస్ అవ్వలేదన్నమాట వరలక్ష్మి వ్రతంని. సో ఫస్ట్ ఇయర్ నుంచి నేను అమ్మవారికి శారీ ఇలా డ్రేప్ చేసుకొని కలశం పెట్టుకొని మిగతా పూజ అంతా చేసుకున్నాను అనమాట. సో ఎవ్రీ ఇయర్ నేను ఇలానే చేసుకుంటాను. సో అంటే పెళ్ళైన తర్వాతే చేసుకుంటున్నాను అని కాదు, పెళ్ళికి ముందు నుంచి కూడా నాకు పూజలు చేయడం అంటే అలవాటు అనమాట. రోజు పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక నేనైతే మా హస్బెండ్ అయితే చాలా మిస్ అయ్యాను. తను డ్యూటీలో ఉండడం వల్ల తనకి లీవ్ అయితే దొరకలేదన్నమాట. లేదంటే ఇద్దరం కలిసే చేసుకుందాము. సో లాస్ట్ ఇయర్ అయితే కలిసి చేసుకోలేదు. సో ఈ ఇయర్ కూడా మిస్ అయ్యాను. సో అందుకు నేనైతే మా వారిని చాలా మిస్ అయ్యాను అనమాట. సో అంటే ఒక్కదాన్నే అన్నీ చేసుకోవాల్సి వచ్చింది. పిల్లలు కూడా చిన్న పిల్లలు కదా. సో తనుంటే కొంచెం నాకు కూడా హెల్ప్ అవుతారు కదా. సో అది కూడా కాకుండా తన బ్లెస్సింగ్స్ని అయితే నేనైతే చాలా మిస్ అయ్యాను. ఈ పూజ హడావిడిలో తనతో కాల్ కూడా మాట్లాడడం సరిగా కుదరలేదనమాట. నెక్స్ట్ ఇయర్ నుండేనని అమ్మవారిని కోరుకుంటున్నాను చాలా గట్టిగా. మా హస్బెండ్తో కలిసి నేను ఈ వ్రతాలు పూజలు చేసుకోవాలి అని. సో మీరందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి. సో ఇంతవరకు అమ్మవారి శారీని అయితే ఇలా డ్రేప్ చేసి అలా అలంకరించడం అయితే జరిగింది. సో ఈ కింద పీట పెట్టుకొని అమ్మవారికి కలశం గట్ట పెట్టుకోవడానికి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. సో కొబ్బరికాయని అలా పసుపు మొత్తం రాసి కుంకుమ బొట్టుతో అలా అలంకరించాను. సో అవన్నీ అయిపోయిన తర్వాత పూజ పీట మీద కలశాని కోసం ఏర్పాటు చేసుకున్నాను అనమాట. అవన్నీ సైడ్ కుందుల్ని తర్వాత దీపాలని గట్టని అన్నీ రెడీ చేసుకున్నాను కూర్చొని. అవన్నీ ఒకవైపు నుంచి ప్రసాదాలు చేస్తున్నా అనమాట. అవి ఒక పక్క నుంచి అవుతున్నాయి ఒకటి. సో దాని తర్వాత మళ్ళీ పూజకి లేట్ అయిపోతుంది కదా అని ఇక్కడ పూజ పీఠాన్ని గట్టాన్ని అన్నీ ఏర్పాటు చేసుకున్నా అనమాట. సో ఇక్కడ కలశం అయితే ఇలా కలశం పైన మామిడాకులు పెట్టి ఇలా కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నా అనమాట అమ్మవారికి. సో ఇక్కడ ఈ పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు 12 ఆ టైం అయితే అయిపోయిందండి. సో ఎందుకంటే ఒక్కదాన్ని చేసుకునేటప్పటికి కొంచెం లేట్ అయితే అయిపోయింది అనమాట. ఇవన్నీ చేసేటప్పటికి ఇంకొకరు హెల్ప్ ఉండుంటే బాగుండు అని అనిపించింది. సో ఆ రోజు అయితే ఫుల్ టయర్డ్ అయిపోయాను, నిద్ర లేదు సరిగ్గా. సో దేవుడి పూజ కాబట్టి ఆ అమ్మవారే నాకైతే శక్తిని ప్రసాదించింది అని నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ చేసుకోవడానికి. సో మీరైతే ఇంతవరకు నా వీడియో చూస్తున్నారు అని అంటే నా వీడియో అయితే మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను. సో మీరు మాత్రం నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోని అయితే షేర్ చేయండి. మీరు చేసే లైక్ షేర్ వల్ల మరొక 10 మందికి రికమెండ్ అవుతుంది నా వీడియోని మీరు అందరూ ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. సో మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. దాని ప్రకారంగా వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇక్కడైతే పూజనంతా కంప్లీట్ చేసుకున్నాను. ప్రసాదాలన్నీ అక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ
కాస్ అయితే పెడుతున్నాను, అమ్మవారికి చూపిస్తున్నాను. సో దానికోసమే పసుపు తాడుని రెడీ చేసుకొని దాన్ని కాసుకి గుచ్చి అమ్మవారి మెడలో కలశంకి అయితే వేస్తున్నా అనమాట. సో ఇక్కడైతే పూజ ఏర్పాట్లు అయితే నేను చేస్తున్నాను. సో అటుపక్క మా పైనింటి పాప వచ్చింది కొంచెం హెల్ప్ చేయడానికి, ఒక్కదాన్ని అయిపోయాను అని. సో తనైతే అక్కడ వచ్చిన ముత్తైదువులకి వాయినాలు ఇవ్వడానికి ఆ ప్లేట్లన్నీ రెడీ చేసిందనమాట. ఏమేమి నేను వాయినాలకి ఇద్దామని నేను తెచ్చుకున్నానో అవన్నీ. సో లాస్ట్ మినిట్లో తను వచ్చి నాకైతే చాలా హెల్ప్ చేసింది. నిజంగా నాకు ఆ అమ్మవారే తన రూపంలో వచ్చి నాకైతే సాయం చేసింది అని అనిపించింది అనమాట. సో నేనైతే ఆ లాస్ట్ మినిట్లో నేనైతే ఇంకా చేయగలనో చేయలేనో అని నేనైతే చాలా భయపడ్డాను. సో తను వచ్చి నాకు హెల్ప్ చేయడం అయితే నాకు నిజంగా చాలా పెద్ద హెల్ప్ అనిపించింది. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కూడా తను వచ్చిన తర్వాత. ఇలాంటప్పుడే అనిపిస్తుంది అనమాట, అయ్యో మనకి కూడా ఒక ఆడపిల్ల పుట్టుంటే బాగున్ను. సో ఇలాంటి పూజలు పునస్కారాలు టైంలో తను హెల్ప్ చేస్తుంది కదా అని. సో ఎనీవే ఏం చేస్తాం, దేవుడు ఏది ఇస్తే దాన్ని స్వీకరించాలి. సో ఏ మగపిల్లలైనా ఆడపిల్లలైనా వాళ్ళకి ఇలాంటి పూజలు టైం అప్పుడు గట్టని వాళ్ళకి తెలియజేయాలన్నమాట. మనం మన ట్రెడిషన్స్లో ఉండే వాల్యూస్ గురించి వాళ్ళకి ఇలాంటి టైంలో నుంచి చెప్పాలన్నమాట. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా మన సాంప్రదాయాల గురించి మన కల్చర్ గురించి వాళ్ళకి తెలియజేస్తేనే రేపొద్దున్న ఫ్యూచర్లో బాగుంటుంది, వాళ్ళు కూడా బాగుంటారు. అందరి ఆడపిల్లకి ఎలాంటి వాల్యూ ఇవ్వాలి అని, పెద్దవాళ్ళకి ఎలాంటి వాల్యూ ఇవ్వాలని వాళ్ళు తెలుసుకుంటారని నా ఫీలింగ్ అనమాట. సో దీని గురించి మీరందరూ ఏమనుకుంటున్నారో నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇంకా ఇక్కడైతే నా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక నేనైతే మా ఇంటికి వచ్చిన ముత్తైదువులకి అయితే వాయినాలు అయితే ఇస్తున్నా అనమాట. సో వాయినాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నాను. మాటల్లోనే మా చిన్న చెల్లి అయితే వచ్చిందనమాట వాళ్ళ హస్బెండ్ని తీసుకొని. అక్కడ మా పిన్ని వాళ్ళ ఇంట్లో తన పూజను అయితే కంప్లీట్ చేసుకొని నేను పిలిచానని నా దగ్గరికి వచ్చిందనమాట వాయినం తీసుకోవడానికి. తన పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట మా ఇంటికి వచ్చి నేను ఇస్తున్న వాయినం తను తీసుకోవడం ఆఫ్టర్ మ్యారేజ్. సో తనకే కాదు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ ఇయర్. సో తను వచ్చిన తర్వాత తనకైతే పసుపు రాసి గంధం బొట్లు పెట్టి ఇక్కడ వాయినం అయితే ఇస్తున్నా అనమాట తనకి. మహాలక్ష్మి సో అలా పూజ అయితే కంప్లీట్ అయ్యింది. అయిన తర్వాత ఈవినింగ్ టైంకి మా అమ్మ వాళ్ళు అయితే వచ్చారనమాట. మా అమ్మతో పాటు మా సిస్టర్ కూడా వచ్చింది. తను హైదరాబాద్ నుంచి వచ్చిందనమాట. సో యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం మరుసటి రోజు రాఖీ పండగ కదా, సో అందుకు తను కూడా వచ్చిందనమాట లీవ్ పెట్టుకొని ఆఫీస్కి. మా సిస్టర్ కూడా ఇదే ఫస్ట్ ఇయర్ అనమాట నేను ఇస్తున్న వాయినం తను తీసుకుంది తన మ్యారేజ్ అయిన తర్వాత. సో తనకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. సో ఈ ఇయరే తనకి కూడా ఏంటంటే నేను వాయినం ఇవ్వగలిసాను. అది కూడా తను లక్కీగా వరలక్ష్మి వ్రతం ఇంకా రాఖీ పండుగ 2 days కలిసి రావడం ఏంటంటే తనకు కూడా లీవ్ దొరకడంతో వచ్చిందనమాట. సో లేకపోతే ఈ ఇయర్ కూడా తను మిస్ అయిపోద్దేమో అని నేను అనుకున్నాను. సో ఈ ఇయర్ కూడా ఏంటంటే లక్కీగా తనకి ఇవ్వగలిసాను అనమాట. నేను నేను చేసుకున్న ప్రతి ఇయర్ మా అమ్మకైతే వాయినం ఇస్తున్నాను. మా చెల్లికి ఏంటంటే ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇవ్వడము. సో తనైతే ఆ రోజే వచ్చిందనమాట. వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగే తను ఊర్లో దిగింది. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తమామతో పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడికైతే వచ్చిందనమాట. తను వస్తేప్పటికి ఈవినింగ్ అయిపోయింది. సో అందుకే అనమాట తన కోసం అలా వెయిట్ చేస్తూనే ఉన్నాను ఈవినింగ్ వరకుని. తనతో పాటే అమ్మ కూడా వచ్చిందనమాట. అమ్మ నాన్న తీసుకొచ్చారు తన్ని. సో ఇక్కడైతే అమ్మకి వాయినం ఇచ్చేసి అమ్మ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఎలాగో నాన్న కూడా వచ్చారు కాబట్టి నాన్నకి అమ్మకి పక్కన పెట్టి వాళ్ళిద్దరి చేతికి అక్షంతలు ఇచ్చి నన్ను ఆశీర్వదించమని అడిగా అనమాట. సో వాళ్ళైతే ఆశీర్వదించారు. సో ఐ ఫీల్ వెరీ లక్కీ అని ఫీల్ అవుతున్నాను నేను. తల్లిదండ్రుల ఆశీర్వాదం అలాంటి రోజు దొరకడం ఏంటంటే అది కూడా ఒక అదృష్టమే కదా. సో
నేనైతే ఆ రోజు మా తల్లిదండ్రుల ఆశీర్వాదం దొరికిందని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అనమాట. కాకపోతే నేను ఒక్కదాన్నే తీసుకున్నానని బాధ అయితే ఉంది మనసులో. సో మా వారు కూడా ఉండుంటే బాగున్ను, ఇద్దరం కలిసి తీసుకునే వాళ్ళం కదా ఆశీర్వాదం అని ఫీల్ అయ్యాను ఆ రోజు. సో ఇక్కడ నేను మా చెల్లికి వాయనం ఇచ్చిన తర్వాత తన ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. సో నాకన్నా చిన్నదే అయినా తను అమ్మవారితో సమానం కాబట్టి తనకు నేను ఆశీర్వదించాను. సో అది అయిపోయిన తర్వాత తనకు నేను ఆశీర్వదించాలని నా కాళ్ళ మీద పడిందనమాట. సో నా ఆశీర్వాదం అయితే తీసుకుంది. సో మేమిద్దరం కలిసి మా అమ్మ నాన్న ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. చాలా సంవత్సరాల తర్వాత మా ఇద్దరం కలిసి మా అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకున్నాం. అదే ఫస్ట్ టైం అనమాట. సో ఇక్కడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమిద్దరం అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. సో మా ఇద్దరు శారీస్ ఒకటే 2-3 months బ్యాక్ అయితే తీసుకున్నాం అనమాట. ఏదైనా ఒక అకేషన్, మంచి అకేషన్కి తీసుకుందాము అని. సో అదేమో ఇలా వరలక్ష్మి వ్రతంకి మేము కట్టుకున్నాం అనమాట. సో బ్లౌజ్ కూడా మా అమ్మ అయితే స్టిచ్ చేసింది. సో చూసి అది ఎలా అనిపించింది అనేది మాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.